మీ ఇంట్లో మీ పిల్లలకి కూడా ఇట్లా హెల్తీ దోశ చేయాలి అని అనుకుంటున్నారా? చెయ్యండి. అనుకుంటున్నారా కాదు, ఇప్పుడు వచ్చే న్యూ ఇయర్ స్పెషల్గా మీ పిల్లలకి అన్ని హెల్తీ ఫుడ్స్ అలవాటు చేయండి. ఎందుకు అంటున్నా అంటే మా పిల్లలు, మా శామ్, అద్విత నార్మల్గా ఇవి ఏమంటారు, జొన్నలు, పెసర్లు, పెసరెట్టు మామూలుగా ఏవి వేసినా కూడా తినరు. నేనేమో వాళ్ళకి తెలియకుండా మొక్కజొన్నలు, జొన్నలు, పెసర్లు అండ్ దొడ్డు రవ్వ కొంచెం కలిపి, బియ్యము, మినపప్పు కలిపి హెల్దీ దోశ అయితే చేసిన. అండ్ హెల్దీ దోశతో పాటు హెల్దీ చట్నీ కూడా చేయాలంటే పల్లీలు ఒకరోజు ముందు నేను చాలా పల్లీలు వేయించి పక్కన పెట్టేసుకుంటా, అంటే గ్లాస్ షీషలో పోసి పెట్టేసుకుంటా. నేను ఎప్పుడు చట్నీ కావాలనుకున్నా ఒకరోజు ముందు కొంచెం నానబెడతాను, ఎందుకంటే పచ్చి పల్లీలు హెల్త్కి మంచిది కదా. సో ఆ పల్లీలు నానబెట్టి ఆ పల్లీలతో చట్నీ చేసి శామ్ పాపకి, అద్దు పాపకి ఇట్లా ఇస్తామన్నమాట. సో మా శామ్ పాప, అద్దు పాప ఫుల్ హ్యాపీ అనమాట. హెల్దీ ఫుడ్ తింటారు.